హై వ్యూవర్స్, అల్లు అర్జున్ భవిష్యత్తు మీద నీలినేడులు అంటే అసలు ఎలా ఉండిద్దో ఏంటో తెలిసి తెలియని వేళ ఇప్పుడు ఉంది అతని పరిస్థితి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. ఇప్పుడు ఆయన చికటపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆగింది కూడా ఏంటంటే ఏం క్వశ్చన్స్ అడగబోతున్నారని గ్యాదర్ చేయటం, ఆయన ఎవరు క్వశ్చన్ చేయబోతారన్నది అధికారులు ఎవరు, అండ్ సీన్ రీకన్స్ట్రక్షన్ అనకూడదు కానీ సీన్ వెరిఫికేషన్ అంటే అనొచ్చు. ఎక్కడ మీరు చికటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని సంజయ్ థియేటర్ తీసుకెళ్ళి సంజయ్ థియేటర్కి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు, అక్కడ మీరు ఏం చేశారు, థియేటర్ లోపలికి వెళ్ళారు, అక్కడ ఏం చేశారు, బయటకు ఎప్పుడు వచ్చారు, లైక్ ఇలా అక్కడ మొత్తం వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా జరగవచ్చు. ముందుగా ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ని చికటపల్లి పోలీస్ స్టేషన్లో విచారిస్తూనే ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశాడని కోర్టుకు వెళ్ళి బెయిల్ రద్దు అని చెప్పేసి కనుక డాక్యుమెంట్స్ తీసుకొచ్చేస్తున్నట్టయితే ఇంకా స్టేషన్ నుంచి అరెస్ట్ మళ్ళీ జైలుకి తీసుకెళ్ళిపోవచ్చు. అది కూడా జరగచ్చు అని అంటున్నారు. అందుకే ఆయన ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ భార్యకి ధైర్యం చెప్తూ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ దగ్గర కొన్ని సలహాలు సూచనలు తీసుకుంటూ వాళ్ళ లీగల్ టీంతోనే వెళ్ళున్నాడు. ఖచ్చితంగా పోలీసు విచారణ ఉన్నప్పుడు ఏ మనిషికైనా వాళ్ళ పర్సనల్ లాయర్ని తెచ్చుకోవచ్చు. ఇది కూడా ఆబ్వియస్గా అదే జరిగి ఉంటుంది. ఇప్పుడు 1 by 1 మనం మాట్లాడుకున్నట్టయితే అల్లు అర్జున్ని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారన్నప్పుడు ఫస్ట్ వన్, మీరు ఆ రోజు థియేటర్కి రావటానికి ముందు సంజయ్ థియేటర్ యాజమాన్యం వాళ్ళు మీకు ఏమని చెప్పి రమ్మన్నారు, లేదు మీరు వస్తారని అనగానే థియేటర్ వాళ్ళు వచ్చేయండి మనకు పర్మిషన్ ఉందని చెప్పారా లేదా, మీరైనా పర్మిషన్ ఉందా లేదని అడిగారా లేదా, మీరు కానీ మీ టీం కానీ పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారా, తర్వాత అక్కడంతా క్రౌడ్ ఉంది కదా, ఆ క్రౌడ్ని చూసిన తర్వాత మీరు రూఫ్ టాప్ జీబులోకి ఎందుకు లేచారు, అంత క్రౌడ్ ఉన్నప్పుడు మీరు ఆ రకంగా ర్యాలీ కారులో చూస్తూ మీతో గమనిస్తే క్రౌడ్ హెవీ అయింది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉండేది కదా, అయినా మీరు ఎందుకు చేశారు, అండ్ పోలీసులకు సంబంధించి మీరు ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదన్న విషయం పక్కన పెట్టినట్టయితే పోలీసులను కూడా మీ బౌన్సర్లు అక్కడ నెట్టేశారు థియేటర్లో, ఎందుకు అలా చేశారు, ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, అండ్ ఆ రోజు మీరు థియేటర్ లోపలికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కూడా మధ్యలో లేచి ఎందుకు కొంచెం హడావుడి చేశారు, జనానికి ఏం చేద్దామని, తొక్కిసలాట జరిగిందని తెలిసిన తర్వాత మీరు థియేటర్లో ఎందుకున్నారు, తొక్కిసలాట జరిగిన తర్వాత రేవతి అనే పర్సన్ చనిపోయిందని మీకు చెప్పారా లేదా, చెప్తే ఎవరు చెప్పారు, ఎన్నింటికి చెప్పారు, మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రూఫ్ టాప్ జీబులో ఎందుకు ఆ రకంగా వెళ్ళారు, అండ్ తొక్కిసలాట జరిగిందనే విషయం మీకు తెలిసి కూడా థియేటర్లోనే ఉన్నారు కదా, ఆ సమయంలో మీ టీం వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు చెప్పారా లేదా, ఉండటం కరెక్ట్గా వెళ్ళిపోదామని, పోలీసులు వచ్చి చెప్పిన తర్వాత మీ టీం మీ దగ్గరికి ఎన్నింటికి వచ్చారు, వాళ్ళు మీకు కన్వే చేసింది కరెక్ట్గా లేనప్పుడు పోలీసులు మీ దగ్గరికి ఎన్నింటికి వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ అడిగిన తర్వాత మీరు వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే రోజు ఆమె చనిపోయిందని చెప్పేసి న్యూస్లో వచ్చింది, మీరు మాత్రం 6వ తారీఖు ఈవినింగ్ స్పందించారు, 2వ టైం ఎందుకు తీసుకున్నారు, అండ్ 5వ తారీఖు ఉదయం మీకు తెలిసింది అన్నారు, 4వ తారీఖు నైట్ చనిపోయిన పర్సన్ మీకు 5వ తారీఖు ఉదయం 4వ తారీఖు నైట్ చనిపోయిన పర్సన్ ఆమె చనిపోయింది అన్నట్టు మీకు 5వ తారీఖు ఉదయం తెలిసిందని చెప్తున్నారే, అది ఎలాగా, ఇవన్నీ ఓకే. మీరు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు, మధ్యంతర బెయిల్ మీద ఉండి మీరు ఇంట్లో ఉంటున్నప్పుడు ఏకంగా మీ టీషర్ట్ మీద ఐకాన్ స్టార్ అన్నట్టు, అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక మీరేదో టాప్ సెలబ్రిటీ అన్నట్టు ఆ రకమైనటువంటి లైవ్ ఏంటి, అండ్ ఎవరెవరో వచ్చి మిమ్మల్ని కలిసినారు, ఆ వచ్చి కలిసిన వాళ్ళు వచ్చేసి ఎందుకు కలిశారు, చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని పరామర్శించాలి, ఎవరు పరామర్శించాలి, ఆసుపత్రిలో చావుబడిన పిల్లోడికి సంబంధించి ఎలా ఉందంటే తెలుసుకోవాలి, అలా ఎవరు చేయకపోగా మరలా గవర్నమెంట్ మీద నిందలేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని అంటున్నారు. అలా వచ్చి మిమ్మల్ని కలిసిన వాళ్ళలో రేవంత్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేశాడని చెప్పేసి ఎవరైనా చెప్పారా, లేదా మీకు అనిపించిందా, లేదా మీ లీగల్ టీం చెప్పిందా, అండ్ మీ లీగల్ టీం వచ్చేసి పోలీసులే అల్లు అర్జున్ వస్తే అలా చూస్తూ ఉండిపోయారు, సెక్యూరిటీ పట్టించుకోలేదన్నారు, నిజంగా ఆ రోజు పోలీసులు మిమ్మల్ని చూస్తూ ఉండిపోయారా, మీతో సెల్ఫీలు తీయడానికి పోటీ పడ్డారా, లేదా అక్కడ సెక్యూరిటీని సవ్యంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేశారా, రాజు నాయక్ సైతం తొక్కిసలాట కింద పడ్డారు, దేవుడి దేవుడు ఆయన బతికున్నాడు, ఆ మాట ఆయనే చెప్తున్నాడు, ఆయన మీకు వేరే అబ్బాయిని కూడా, సో ఆయన చెప్తుంది కూడా ఏంటి, మీ బౌన్సర్లు అడ్డదడ్డంగా తోసేశారని అంటున్నారు, అలా అసలు ఎందుకు చేశారు,
ఐఎమ్ షూర్ ఇప్పుడు నేను ఏవైతే రేస్ ఇస్తానో ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. అండ్ ఫైనల్గా మీరు మధ్యంతర బెయిల్ మీద ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంఐఎంకి సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ అడిగితే దానికి బదులు ఇచ్చారు ఆయన. అదే సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన బెనిఫిట్లు ఉండవన్నట్టు, ప్రీమియర్లు ఉండవన్నట్టు, అడ్డదిడ్డగా టికెట్ రేట్లు పెంచడం మొత్తం ఓవరాల్గా చెప్పుకుంటూ వస్తే వాంటెడ్గా మిమ్మల్ని ఏదో టార్గెట్ చేశారన్నట్టుగా, మీ యొక్క వ్యక్తిగతానికి హననం చేస్తున్నారన్నట్టుగా మీరు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ రకంగా మాట్లాడారే. ఎవరు ప్రెస్ మీట్ పెట్టమంటే మీరు పెట్టారు. అండ్ ప్రెస్ మీట్ పెడతామంటే సాక్షులని బెదిరించడం, సాక్ష్యాలను తారుమారు చేయడం కింద వచ్చేది బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసినట్టు అయితే అనే విషయం మీకు తెలియదా? అండ్ ఆ ప్రెస్ మీట్లో కూడా మీరు మొత్తం ఒక ఎవరో రాసిస్తే ఒక స్క్రిప్ట్ లాంటిది అది చూసుకుంటూ చెప్తా ఉన్నారు. అంటే ఓన్లీ అవతల రాసిచ్చింది మీరు చెప్పారా, లేదా మీకు మీరే రాసుకొని వచ్చారా? అండ్ జర్నలిస్ట్ అవతలలో అడుగుతున్నా సరే వాళ్ళకి సమాధానం చెప్పలా. అండ్ మీరు చెప్పిన టైం కన్నా గంట లేటుగా వచ్చున్నారు. అసలు ఎందుకు ఆ రోజు ఏం జరిగింది? ప్రెస్ మీట్ పెట్టిన రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కానీ అడిగితే అల్లు అర్జున్ చెప్పే సమాధానం మీద బేస్ అయ్యే అతను మరలా విచారణ పిలవాలా, లేదు ఈ లోపు హైకోర్టు వచ్చేసరికి బెయిల్ క్యాన్సిల్ చేస్తే జైలుకి పంపాలి, ఇవన్నీ డిసైడ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఈ వీడియో అరౌండ్ ఇస్తున్నది 1:45 అవుతుంది నా దగ్గర. మన వాళ్ళు అప్లోడ్ చేసే సమయానికి మరి ఎంత అయితే చూద్దాం. బట్ ఐఎమ్ షూర్ అల్లు అర్జున్కి మాత్రం గట్టిగానే ఉచ్చైతే బిగుసుకుంటా ఉంది. ఎందుకంటే తప్పు మీద తప్పు అతను చేసినట్టుగా అన్ని విజువల్స్ బయటకు వచ్చాయి కాబట్టి.